గురువుగారు, గ్రాటిట్యూడ్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏమైనా సంబంధం ఉంటుందని? గ్రాటిట్యూడ్ అంటే అదే కృతజ్ఞతా భావం. అది దేని మీద చూపిస్తారు మీరు? అంటే మనకున్న దాని మీద, మనకు ఉన్న దాని మీద కృతజ్ఞతా భావం కలిగి ఉండడం అని. అది ఉందనుకోండి, ఉదాహరణకు ఉందనుకోండి, నాకు ఇప్పుడు ఉన్న దాంతో ఉమ్. నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇక్కడితో చాలు అని చెప్తున్నట్టే కదా. ఓకే. అవునా కదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతానికి విరుద్ధం కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలు కాదు కదా, కావాలి కదా. ఇంకా ఎదగాలి నేను, ఇంకా డెవలప్ అవ్వాలి, సరిపోదు నాకు. ఇంకా సమృద్ధి ఓకే. కావాలి, ఇంకా సమృద్ధి కావాలి, ఇంకా సమృద్ధి కావాలి. అది కదా. అంటే ఎక్కడో విన్నాను, గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా వస్తాయి అని చెప్పి, అది డౌట్ వచ్చింది అందుకొరకే. అదే కరెక్ట్. ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఎప్పుడు, ఇప్పుడు కరెక్ట్. నా ముందు నాకు మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తే అర్థం ఏంటి? వాళ్ళు నువ్వు చెప్పింది అని. అంతే కదా. కృతార్థుని అయిపోయాను అని అంటే అర్థం ఏంటి? అయిపోయింది అని అర్థం. అట్లా అట్లా కుదరదు కదా. యూనివర్స్ తో నాకు ఇంకా కొనసాగాలి నా బంధం. ఓకే. ఓకే. కరెక్ట్. కరెక్ట్. అప్పుడే అయిపోయింది ఆ సినిమా. అర్థమైందండి. తల్లిదండ్రులకి, యూనివర్స్ కి, గురువుకి ఎప్పుడు కృతజ్ఞత చూపించకూడదు. వాళ్ళతో ఇంకా కలిసి ఉండాలి మనం. అర్థమైందండి. యూ బాగా షోర్ యూ షో గ్రాటిట్యూడ్ కదా, రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఓకే. గాట్ ఇట్. క్లియర్. గుడ్. ఇప్పుడు క్లారిటీ. నాకు రెస్పాన్సిబిలిటీ. నీకు నీ నీ దగ్గర నేను రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతా సృష్టి దగ్గర. కరెక్ట్. దైవం దగ్గర నేను రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతా. కృతజ్ఞుడు అంటే ఏంటి అర్థం? థ్యాంక్ యూ చెప్పడమే కదా. థ్యాంక్ యూ బూతు మాట అది. దైవానికి, గురువుకి, సృష్టికి థ్యాంక్ యూ చెప్పకూడదు. అది పెద్ద కృతజ్ఞత. అది నేను థ్యాంక్ యూ చెప్పను, రెస్పాన్సిబిలిటీ. భగవద్గీతలో కూడా ఏమంటాడు? కృతజ్ఞత చెప్పమండు. నువ్వు వాళ్ళకి ఇయ్యి, వాళ్ళు నీకు ఇస్తారు. నువ్వు వాళ్ళకి ఇయ్యి, వాళ్ళు నీకు ఇస్తారు. ఇట్లా ఇద్దరు హాయిగా జీవించండి అంటాడు. సాంఖ్యయోగంలోనే ఉంటుంది, శ్లోకాలు చూసుకోండి. ఓకే. ఉపనిషత్తు ఏం చెప్తుంది? సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై అంటుంది. అంతేగానే నువ్వు కృతజ్ఞత చూపించు అని ఏ ఉపనిషత్ శ్లోకం చెప్పదు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ గ్రాటిట్యూడ్ మీద చాలా చూసాను, విన్నాను అనమాట నేను. అందుకోసమని ఇప్పుడు ఉంటుంది, ఇది కరెక్ట్ కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం మనం అసలు అని చెప్పి. సహవీర్యం కరవావహై. ఇద్దరు ఇద్దరు ఎదగండి. గురువు శిష్యులు ఇద్దరు ఎదగండి. దైవము భక్తుడు ఇద్దరు ఎదగండి. ఇద్దరు డెవలప్ అవ్వండి. నువ్వు తనకి, తను నీకు, ఇద్దరు సహాయపడుతూ సాధనలో ఎదగండి అని ఉంది. కానీ బ్యూటిఫుల్ లాజిక్ నిజంగా. వెరీ గుడ్. ఇది కరెక్ట్ గా ఉంది లాజిక్ అయితే. మన బంధం, సృష్టితో నాకున్న బంధం ఇంకా కొనసాగాలి. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు పోతున్నా కొనసాగుతూ ఉండాలి. ఓకే. చాలా క్లారిటీ వచ్చింది గురుగారు, చాలా క్లారిటీ వచ్చింది ఈ లాజిక్ తోటి. క్లియర్లీ కరెక్టే కదా, ఇప్పుడు అనలైజ్ చేస్తుంటే కరెక్టే కదా అనిపిస్తుంది ప్రతి దాంట్లోనూ. కృతజ్ఞత చూపించడం అంటే దగ్గర దగ్గరగా ఆధ్యాత్మికంలో కృతజ్ఞత చూపిస్తానంటే స్వార్థాన్ని చూపిస్తున్నా అని అర్థం. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, లౌకికంలో మంచి అనేది ఆధ్యాత్మికంలో చెడు. పూర్తి రివర్స్ లో ఉంటుంది. లౌకికంలో చెడు అనేది ఆధ్యాత్మికంలో మంచి. గమనించండి, కావాలంటే చూడండి.
లౌకికంలో వీళ్ళ కామం తలనంతా పెట్టి లౌకికంలో కామం చెడ్డది, ఉమ్, ఓకే. లౌకికంలో కామం చెడ్డది, ఆధ్యాత్మికంలో కామం పవిత్రమైంది. అంతే. అందుకే ఆత్మరతి అంటాడు ఆయన, ఆత్మరతి. అదే అర్థమవుతుందండి. చాలా క్లారిటీ వచ్చింది, చాలా క్లియర్ వచ్చింది ఇప్పుడు. అంటే ఒక విధమైన ఇది దాన్ని ఏంటంటారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు, ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఉమ్. ఓకే, కరెక్టే కదా అనిపిస్తుంది. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ లౌకికం. అంతే, లౌకికంలో బాగుంటది గ్రాటిట్యూడ్, ఆధ్యాత్మికం దగ్గర అది దోషం. అదే. నేను బాధ్యత చూపిస్తా సృష్టికి, నాకు ఇంత ఇస్తున్నాడు, నాకు ఇంత జరుగుతుంది ఆయన వల్ల, నన్ను ఇంతగా రక్షించుకుంటున్న ఆయనకి నేను నా బాధ్యత చూపిస్తాను, కరెక్ట్ నేను కదా. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ ఉమ్. కరెక్ట్. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఒక థంబ్ రూల్ అనమాట. లౌకికంలో చెడు, ఆధ్యాత్మికంలో మంచి. మీరు కావాలంటే ఇది స్టేట్మెంట్ అనమాట నాది, మీరు చూసుకోండి ఏ విషయమైనా సరే. వేసేసుకోవచ్చు, మనం ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాసేయచ్చు దీని మీద, ఇది మంచిది, ఇది అని చెప్పి మనకి అవును, అవును, స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే చాలా వచ్చేస్తుంది మనకి. ఒక అవును, తంబ్రు పెట్టుకుంటే మనం చాలా అన్వయించుకోవచ్చు. అవును. అదే లౌకికాన్ని ఆధ్యాత్మికాన్ని సమన్వయం చేసుకోవడం అంటారు దాన్ని. ఉమ్, అది తెలియదు చాలా మందికి. లౌకికం లాగానే ఆధ్యాత్మికం అనుకున్నాడు అంటే తప్పులు గాలేసినట్టే. అం- లౌకికంలో ఏదైతే చెడు అంటావో అది అక్కడ ఆధ్యాత్మికంలో అది పవిత్రమైంది. అర్థమైనా? లౌకికం ఆధ్యాత్మికం రెండు రివర్స్ డైమెన్షన్ లో ఉంటాయి. అర్థమవుతుందండి. లౌకికంలో ఏదైతే మంచి కనబడుతుందో దాన్ని యథాతథిగా ఆధ్యాత్మికంలో మీరు ప్రవేశపెట్టారంటే మరి తప్పులు గాలేసినట్టే. సో లౌకిక నియమాలు, లౌకిక విశ్వాసాలు, లౌకికానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఆధ్యాత్మికంలో ప్రవేశపెట్టకూడదు, యథాస్థితిగా ప్రవేశపెట్టకూడదు. అలాగే ఆధ్యాత్మికంలో ఉండే విశ్వాసాలు, ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేటటువంటివి లౌకికంగా యథాతథంగా ప్రవేశపెట్టకూడదు. ఆ సమన్వయం తెలియాలి. ఇది లౌకికం, ఇది ఆధ్యాత్మికం. లౌకికంలో అది పవిత్రం. క్లారిటీ వచ్చిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంత క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఈ సమన్వయం వచ్చేస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు, ఇప్పుడు ఒక క్లారిటీ, ఒక బ్యాట్ తెరిసిపోయింది మాకు, ఒక బార్ లాగా, ఇది దీన్ని ఇలా పెట్టుకుంటే అని. ఆటోమేటిక్ గా సమన్వయాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ గురువు గారు, నిజంగా చాలా చాలా క్లారిటీ వచ్చింది. ఇది తెలియకపోతే ఆధ్యాత్మిక జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఏదైనా సరే లౌకికం అనేది ఆధ్యాత్మికం దగ్గరకు వచ్చేసరికి దోషపూరితంగా ఉంటుంది. అది మనకి రెండు విధాలుగా సమన్వయం చేసుకొని ఎవడైతే ఆచరిస్తాడో వాడు తత్వవేత్త అని అంటున్నారు భగవద్గీతలో. మీరు లౌకిక కోణంలో చూస్తే అది లౌకిక స్థాయిలోనే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా లౌకికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండింటిని సమన్వయం చేసి చూడాలి. అర్థమైందా? శాస్త్ర విధానోక్తం కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రం ఎట్లా ఉంటుంది? కేవలం లౌకిక దాన్నే దృష్టిలో పెట్టుకొని, మెటీరియల్ పర్స్పెక్టివ్ లోనే దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇది ఆచరించాలి, ఇది ఆచరించకూడదని చెప్తామా? చెప్పండి. ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది ఎట్లా ఉంటుంది? అటు ఫిజికల్ పర్స్పెక్టివ్, స్పిరిచువల్ పర్స్పెక్టివ్ రెండు తీసుకురావాలి, రెండింటిని సమన్వయం అవ్వాలి. రెండు సమన్వయం అవుతుంటే అది ఆచరించదగింది. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు మాకు అన్ని వివరంగా చెప్తున్నారు కాబట్టి మేము మీకు ఇదిగా ఉంటాం కదా. అది ఎవరికి లాభం దానివల్ల? అదే మాకే లాభం అండి. మీకు లాభం లేదు, నాకు లాభం లేదు. చేస్తున్నారు కాబట్టి మాకు కొంచెం ఇది ఉంటది కదా మీ మీద. ఏం వద్దా ఇది? గ్రాటిట్యూడ్ కాదు, గ్రాటిట్యూడ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక సత్సంగం అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాలనుకున్న వీడియో ఆన్ చేసుకుంటారు, డౌట్స్ అడుగుతారు, ఎక్కడ నేను సాధనలో ఆగానో దాన్ని గట్టిగా సీరియస్ గా తీసుకుంటారు. అర్థమైందండి? మీ మీద మీకు రెస్పాన్సిబిలిటీ పెరిగి
ఎట్లాగైనా సరే ఈ సమయాన్ని నేను పూర్తి స్థాయిలో ముందుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలనే తీవ్రమైనటువంటి ఆ కర్కుదనం అంటారు, అది కనపడాలి. అర్థమైందండి? ఓకే. ఒక శంకరాచార్యుడు అలా రోడ్డు మీద వెళ్తా ఉంటే చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయావంటే నిన్నేమనాలి చెప్పండి? ఏమనాలి అప్పుడు? గ్రాటిట్యూడ్ చూపించామనాలా? తెలివి తక్కువ వాళ్ళని. అంతే, వెళ్ళిపోవాలా. అద్వైత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి, ఆయన దగ్గర నుండి ఎంత లాగాలి అంత లాగాలి. ఆయన తపస్సులో 0.1% అన్నది తీసుకోగలిగితే జన్మధన్యం అవుతుంది. అవునా కదా? అవును. రెస్పాన్సిబిలిటీ. రాముడి మీద హనుమంతుడికి ఉన్నది భక్తి కాదు, రెస్పాన్సిబిలిటీ. గ్రాటిట్యూడ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. రామాయణం మొత్తం రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది. రాముడి మీద సీతకి, సీత మీద రాముడికి, రాముడి మీద లక్ష్మణుడికి, లక్ష్మణుడి మీద రాముడికి, మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ. అవునా కదా? అవునండి. నా సీత నా భార్య అని చెప్పేసి రావణాసుని చంపిన తర్వాత ఓ నా సీత అని వెళ్ళి వాసేసుకోలే రాముడు వారు. అవునా కదా? గతంలో ఒక సన్నివేశం జరిగింది, ఈయనకి కాలిపోయే సన్నివేశం రాముల వారికి. ఏంటది? సీతాదేవి లక్ష్మణుడిని నోటికి వచ్చినట్టు తిట్టింది. తిట్టచ్చా? చెప్పండి, న్యాయమేనా అది? ఏమి తెలియని వాళ్ళు మాట్లాడతారు అట్లా. రామాయణం గురించి అటు ఇటు తెలియని వాళ్ళు ఆ సీతను అవమానం చేశాడు రాముడు అంటారు, కానీ రాముడు రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఆయన ముందు అక్కడ ఒక చీమ వెళ్తూ ఉంటే లక్ష్మణుడు తొక్కితే లక్ష్మణుడిని కూడా శిక్షిస్తాడు, ఎందుకంటే చీమకి న్యాయం చేయాలి కాబట్టి. దట్ ఈస్ హిజ్ నేచర్. అది అతని రెస్పాన్సిబిలిటీ, నేను ప్రభువుని కాబట్టి అని. ఆయన కాళ్ళు పాదాలు తప్ప ఇంకేమీ తెలియదు. సీత అంటే ఎవరో కూడా తెలియదు. ఎప్పుడు పాదాలనే దర్శనం చేసే వ్యక్తిని పట్టుకొని అనకూడని మాటలు, అనరాని మాటలు అనేసింది. ఇంకా ఆయన చేసేది లేక లక్ష్మణ రేఖ గీసేసి వెళ్ళిపోయాడు, ఆ మాటలు పడలేక. అర్థమైందండి? మరి ఇప్పుడు సీతకి పడాలి కదా మరి. అందుకని సీతకి తెలిసేలాగా మాట్లాడాడు, నువ్వు ఆ తప్పు చేసావు, అందుకని కావాలంటే లక్ష్మణుడి దగ్గర ఉండు, నీ ఇష్టం వచ్చిన చోటు ఉండు అన్న మాటకి ఆవిడకి అర్థమైంది మ్యాటర్. ఓకే, పనిష్మెంట్ టైం ఇది అని చెప్పి అగ్ని ప్రవేశం చేస్తుంది. అర్థమైంది? రెస్పాన్సిబిలిటీ. మనం ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతామో ఆ బంధం ఎప్పుడు చిరకాలం ఉంటుంది. అర్థమైందండి? దైవం దగ్గర రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే దైవంతో మనం ఎప్పుడూ ఉంటాం, ఎప్పటికీ గొడవలు రావు, తగాదాలు రావు. అది చెప్తుంది రామాయణ తత్వం మనకి. సో వీటన్నిటి మీద మనం పరిశోధన చేసి ముందు అసలు మనకు కావాల్సింది ఏంటంటే హనుమంతుడు ఏ మ్యాజిక్ చేశాడు అది తెలిస్తే మనం కూడా సూపర్ మ్యాన్ అయిపోవచ్చు. అవునా కదా? ఈ బికేమ్ సూపర్ మ్యాన్, లిటరల్ గా సూపర్ మ్యాన్ అయిపోయాడు ఆయన. అవునా కదా? శతయోజన విస్తీర్ణంపైన సముద్రాన్ని ఒక్క అంగలో దాటేశాడు. అంత సూపర్ మ్యాన్ చేసినటువంటి ఆ మెథడ్ ఏంటి, ఆయన ఏ టెక్నిక్ ప్రాక్టీస్ చేశాడు, దాని మీద కొంచెం రీసెర్చ్ వచ్చింది, సగం రీసెర్చ్ వచ్చింది. మీకు ప్రజెంట్ చేసేందుకు గాను కొంత స్పష్టత రావాల్సి ఉంది. అది వస్తే పక్క రామాయణం చెప్పుకుంటూ ఆ టెక్నిక్స్ కూడా మనం తెలుసుకుంటాం. రామబాణం లాంటి టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్కి. అర్థమైందా? రెస్పాన్సిబిలిటీ ఈజ్ మెయిన్, మ్యాండేటరీ ఎప్పుడైనా సరే. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సింది అది, భక్తి అది కాదు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, నీ బాధ్యత. ఈ బాధ్యత అనే పదం లౌకికంగా అందంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగానూ అందంగా ఉంటుంది.